నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి అన్న విషయాలను ఒకసారి న్యూస్ అండ్ వ్యూస్లో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు మెయిన్ హెడ్డింగ్గా నిలిచాయో ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు పేపర్లో 9 రోజులు ఉరటా సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం, బ్రిటిషర్ల కంటే బీజేపీ ప్రమాదకరం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి, ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తలు అయితే ప్రధాన అంశాలుగా మనం చూడొచ్చు. ఇక ట్రంప్ వార్త ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే 90 రోజుల ఊరట సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం, అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి, 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అయితే ఇక ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం అయితే తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. గతంలో ఉన్న 10%మే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు దువ్విన పరిస్థితి అయితే కనిపించింది. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డాడు ట్రంప్. ప్రతీకారంగా చైనా అంతే ధీటుగా స్పందించిన పరిస్థితి కనిపించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలకు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు నిన్న. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇక చైనాపై కసికొద్దీ తొలుత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికా 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలను విధిస్తామని హెచ్చరించిన పరిస్థితి. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104%కి చేర్చిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇక నిన్న దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు అంటూ కూడా మనం చూడొచ్చు. చైనా మినహా ఇతర దేశాలపై 90 రోజుల పాటు 10% సుంకాలనే కొనసాగిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లినాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు డో జోన్స్ 2300 పాయింట్లు, నాస్డాక్ 1300 పాయింట్లు అంటే 8.5%, S&P 500 సూచి 5300 పాయింట్లు అంటే 6.7% మేర రాణించిన పరిస్థితితో మనం చూడవచ్చు. ఇక విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం, 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా, కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి, హెచ్బీ వీసాలపైన ఉక్కుపాదం, దేశం వీడి వెళ్ళొద్దంటూ ప్రముఖ కంపెనీల హెచ్చరిక, గ్రీన్ కార్డుదారులకు కంటి మీద కునుకు లేదు అంటూ ఇక్కడ నిన్న అమెరికాలో అక్కడ చదువుతున్న విద్యార్థులపైన ఏ ఒక చిన్న కేసు ఉన్నా కూడా వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళాలి, వాళ్ళ వీసాలను రద్దు చేస్తామంటూ అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఈ వార్తను మనం ప్రధాన అంశంగా చూడొచ్చు. 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా అంటే ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక అమెరికా సుంకాల పోటు, భారత్కు చైనా స్నేహస్తం, అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడవచ్చు. ఇక నిన్న అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్తను ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. బ్రిటిషర్ల కంటే బీజేపీ ప్రమాదకరం, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి, ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య అంటూ మెయిన్ హెడ్డింగ్ 3 మనం చూడొచ్చు. ఏఐసీసీ సమావేశంలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి అయితే బ్రిటిషర్ల కంటే బీజేపీ ప్రమాదకరం, ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్ళగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీని ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న తెలంగాణలో బీజేపీని ఖతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2 రోజుల పాటు జరిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏఐసీసీ సమావేశంలో ఆయన ప్రసంగించడం జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డపైన సబర్మతి నది ఒడ్డున 2 రోజులుగా కాంగ్రెస్ మేధో మదన సదస్సు నిర్వహిస్తుంది. మోడీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతి ఒడ్డున సమావేశమయ్యాం అంటూ రాహుల్ గాంధీ
నిన్న సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు మనం హైలైట్గా చూడొచ్చు. ఇక రాహుల్ హామీలను అమలు చేశాం, రైతులకు వ్యతిరేకంగా మోడీ నల్ల చట్టాలు తెచ్చారు, వాటిని నిరసిస్తూ రైతులు 15 నెలల పాటు ధర్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వ చర్చలకు రాలేదు, మోడీ మణిపూర్లో మంటలు రాజేశారు, దేశ మూలవాసుల జీవన హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కామెంట్స్ను మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక నౌకాదళానికి రఫేల్ కళ అంటూ మరో వార్తను మనం చూడొచ్చు. 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి, ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. భారత నౌకాదళం త్వరలో మరింత శత్రుభీకరంగా మారనుంది. నేవీలో వినియోగానికి 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఈ మేరకు కీలక ప్రతిపాదనను బుధవారం ఆమోదించిన పరిస్థితి. ఇక జూన్ 30 వరకు ధాన్యం కొనుగోలు అంటూ మరో ప్రధాన వార్తను కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ లైన్లో చూడొచ్చు. ఈనాడు దినపత్రికలో పౌర సరఫరాల సంస్థ నిర్ణయం, ఇప్పటి వరకు 1,838 కేంద్రాల్లో 95,131 టన్నుల కొనుగోలు అంటూ ఒక హెడ్లైన్ తోటి మనం ఈ వార్తను చూడొచ్చు. రబీ అంటే యాసంగి సీజన్ వడ్లను రైతుల నుంచి జూన్ నెలాఖరు వరకు కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను ఖరారు చేసింది. పంట కోతలను బట్టి ఆయా ప్రాంతాల కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లుగా పౌర సరఫరాల సంస్థ వర్గాలు తెలిపిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక మంగళవారం నాటికి 1,838 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో కొనుగోలు మొదలయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీ నాటికి 95,131 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 9,973 టన్నులు కాగా సన్న రకం 85,158 టన్నులు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన వడ్ల కనీస మద్దతు ధర విలువ 2,220.70 కోట్లు కాగా 46 కోట్ల 54 లక్షల మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసిన పరిస్థితి. ఇక రైతుల నుంచి కొన్న సన్న వడ్లకు ఇవ్వాల్సిన బోనస్ మొత్తం 4 కోట్ల 99 లక్షలు కాగా ఈ చెల్లింపులు మొదలు కావాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 92,424 టన్నులు మిరులకు తరలించారు. మరో 2,407 టన్నులు కేంద్రంలో ఉంది అంటే ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం వెంకటాద్రిపల్లిలో ధాన్యం కొనుగోలు అంటూ ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్న ఫోటోను ఒకటి మనం ఈనాడు దినపత్రికలో హైలైట్ చేస్తూ చూపించడం జరిగింది. ఇక ఈఎంఐల భారం తగ్గనున్న ఈఎంఐల భారం అంటూ మరో వార్తను మనం చూడొచ్చు. ఇల్లు వాహన రుణాలపై ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. అయితే ఇల్లు వాహనం కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బుధవారం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% నుంచి 6%కి పరిమితం చేసింది. ఫిబ్రవరిలోనూ రెపో రేటును 0.25% తగ్గించినందున 2025లోనే ఇది రెండో రేటు తగ్గింపు. వ్యక్తిగత రుణాలపైన నెలవారీకి వస్తే ఈఎంఐ భారం తగ్గుతున్న పరిస్థితి అంటూ ఈ వార్తను మనం ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఎఫ్సెట్ ఇంజనీర్కు 2.16 లక్షల దరఖాస్తులు అంటే 2,16,00,000 దరఖాస్తులు అంటూ మనం వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అప్సెట్ అధికారులు ఈసారి కేవలం ఎస్సీ అని కాకుండా అందులోని అన్ని కులాల వారిగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 250 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. ఇప్పటి వరకు మొత్తంగా ఇంజనీరింగ్కు 2,16,000, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి 84,000 మంది దరఖాస్తు చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. వివిధ అపరాధ రుసుములతో ఇంకా 24వ తేదీ వరకు గడువు అయితే ఉంది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్కు ఎస్సీ కులాలన్నింటికి నుంచి 25,300, అగ్రికల్చర్కు 21,200 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేకించి మాదిగ విభాగంలో ఇంజనీరింగ్కు 13,287 అంటే 52%, అగ్రికల్చర్కు 12,763 అంటే 60% మంది దరఖాస్తు చేసుకున్నారు. మాలలో ఇంజనీరింగ్కు 30-31, అగ్రికల్చర్లో 25.10% మంది దరఖాస్తులు సమర్పించారు. మిగిలినవి 2 సామాజిక వర్గాలని ఉపకులాల నుంచి వచ్చినవి. అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం ప్రకారం మాదిగలో అధికంగా ఉన్న గ్రూప్ 2లోని 18 ఉపకులాలకు 9%,
ఇక మాలలో అధికంగా ఉన్న గ్రూప్ 3లోని 26 ఉపకులాలకు 5%, గ్రూప్ 1లోని 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్ కల్పిస్తారు అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అంటూ కూడా ఈనాడు దినపత్రికలో మరో పేపర్ మనం ఒక ప్రధాన వార్త మనం చూడొచ్చు. సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్, కేసులు నమోదు చేస్తారు అంటూ ఈ ప్రధాన వార్త మనం చూడొచ్చు. అయితే పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా? అయితే అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా? అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు బిగించుకోవాల్సిందే అంటూ మనం ఇక్కడ తప్పనిసరి గైడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. ఇక సర్కారు జూనియర్ కళాశాలలో ఆన్లైన్ తరగతులు, ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహణ, వచ్చే విద్యా సంవత్సరంలో 100 కాలేజీలో ప్రారంభం అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరిధిలో బోధన నాణ్యత పెంచే లక్ష్యంతో ఆన్లైన్ తరగతులకు ఇంటర్ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో వచ్చే సంవత్సరం అంటే 2025-26 నుంచి సుమారు 100 కాలేజీలో ప్రారంభించనున్నారు వంటి ఒక వార్తను మనం చూడవచ్చు ఆన్లైన్ తరగతులకు సంబంధించి. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం. టారిఫ్లకు బ్రేక్, చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల విరామం అంటూ వార్తను ప్రధానాంశంగా ట్రంప్ వార్తకు సంబంధించి సాక్షి పేపర్లో కూడా మనం చూడవచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మిక నిర్ణయం, డ్రాగన్కు మాత్రం సుంకాలు 125% పెంపు, తక్షణం అమల్లోకి, యుఎస్పై 84% సుంకాలు చైనా నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించిన పరిస్థితి. ఇవి మెయిన్ హెడ్లైన్లో మనం చూడవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రకంపన నేపథ్యంలో ట్రంప్ వెనుక తగ్గిన పరిస్థితి మనం చూస్తాం. భారత్తో పాటు 75 పైచిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమలుకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్ల పూర్వ బుధవారం మరింత తీవ్ర రూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 50% అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాలపైన చైనా అంతే మొత్తం బాధింది. అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాలు గురువారం నుంచి అమలుకు వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్ర చేసిన పరిస్థితి చూసాం. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104% చేరిన సుంకాలను ఏకంగా 125% పెంచేశారు. అవి తక్షణ అమలులోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి జులిపించింది. 23 బిలియన్ విలువైన యుఎస్ ఉత్పత్తులపై దశల వారీగా అదనపు టారిఫ్లు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్టుగా పేర్కొన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక వెంటనే వెళ్ళిపోండి, లేదంటే రోజుకు 86,000 కట్టండి. దేశ బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వ్యక్తులకు ట్రంప్ సర్కార్ అల్టిమేటం, కఠిన చర్యలు తప్పని హెచ్చరించిన హోంల్యాండ్ శాఖ, తగ్గే ప్రసక్తి లేదు అంటూ చైనా వ్యాఖ్యలు. ఇక పని చేయండి లేదా వైద్యులగండి. ఏఐసిసి సదస్సులో ముచ్చటించుకున్న సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నిన్న అహ్మదాబాద్ వేదికగా ఏఐసిసి ప్లీనరీ సమావేశంలో వీరు పాల్గొనడం జరిగింది. అయితే బాధ్యతలను విస్మరించిన వాళ్ళు రిటైర్ అయితే మంచిది. పార్టీ పదవుల్లో ఉన్న నేతలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హెచ్చరిక. ఏఐసిసి సమావేశ వేదిక పార్టీలో సంస్కరణలకు ప్రస్తావించిన అధ్యక్షుడు క్రైస్తవులు, సిక్కుల హక్కులను హరిస్తారు అంటూ రాహుల్, పార్టీకి సహాయపడిన నేతలు తప్పుకోవాలి, అలాంటి నేతలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, అప్పగించిన బాధ్యతను నెరవేర్చకుండా పదవుల్లో అలంకారప్రాయంగా తిష్టివేసిన నేతలు రాజకీయ సన్యాసం చేస్తే మంచిది. డీసీసీలు ఇకపై అత్యంత క్రియాశీలకంగా పాత్ర పోషించాలంటూ ఖర్గే వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధాన అంశంగా హెడ్లైన్స్లో మనం చూడవచ్చు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ హెడ్లైన్స్ మాత్రం మొదటి పేపర్లు ఇచ్చి రెండో పేపర్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టినట్టే బీజేపీని తరిమి కొట్టాలి, తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనిచ్చే ప్రసక్తి లేదు, ప్రధాని మోడీ గాడ్సే విధానాలను ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ న్యాయపద్ధతిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ ఇక్కడ ప్రధాన హెడ్లైన్స్గా మనం చూడవచ్చు. ఇక హై సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరి అంటూ ఇక్కడ లైన్ తీసుకోవడం జరిగింది సాక్షి దినపత్రికలో. ఇక 2019 ఏప్రిల్ 1కి ముందు తయారైన అన్ని వాహనాలకు వర్తింపు, ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు, ఆదేశాలు జారీ చేసిన రవాణా శాఖ. ఇక శిక్ష కాదు శిక్షణ, జైలులో ఖైదీలకు శిక్షణ ఇస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు.
ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న జైళ్ల శాఖ 118 మంది BA, 35 మంది MSc సైకాలజీ పూర్తి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో జైళ్ల శాఖ MOU, NIOSతో పాఠశాల విద్యపై ఒప్పందం. అక్షరాస్యత కోసం తంబి ఇన్ సైన్ అవుట్ కార్యక్రమం 2024లో 15,896 మందికి కనీస విద్య నేర్పిన అధికారులు. అయితే ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న జైళ్ల శాఖ అంటే ఇక్కడ వార్తను మనం ప్రధాన వార్త చూడవచ్చు. సీతమ్మ సాగర్ బరాజ్ డిజైన్లు ఓకే, నిర్ధారించిన CWCలోని ప్రాజెక్టుల మదింపు విభాగం. బరాజ్ డిజైన్ల పట్ల CWC సంతృప్తి వ్యక్తీకరణ. పంప్ హౌజులు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం డిజైన్లతో మళ్ళీ డీపర్ సమర్పించాలని సూచన. రాష్ట్రానికి లేఖ రాసిన CWCలోని ప్రాజెక్టుల మదింపు విభాగం అంటూ ఈ వార్తను చూడవచ్చు. ఇక ప్రాజెక్టులకు సంబంధించి అయితే రాష్ట్రానికి CWCలోని ప్రాజెక్టుల మదింపు విభాగం రాష్ట్రానికి లేఖ రాసిన పరిస్థితి. సీతమ్మ సాగర్ బ్యారేజ్ డిజైన్లు ఓకే అంటూ. కాళేశ్వరం బాధ్యులపై చర్యలకు విజిలెన్స్ ఓకే, విజిలెన్స్ విభాగం నివేదికను ఆమోదించిన కమిషన్ అంటూ మరో హెడ్లైన్ తోటి వార్తను చూడవచ్చు. ఇక బరాజ్ల వైఫల్యానికి 40 మంది ఇంజనీర్లు, అధికారులు బాధ్యులని తేల్చిన విజిలెన్స్. వారిపై క్రిమినల్ శాఖపరమైన చర్యలకు సిఫారసు. జాబితాలో కొందరు IASలు, మాజీ IASలతో పాటు మాజీ ENCలు అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన నివేదికను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ ఆమోదించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోగా అన్నారం, సుందిల బ్యారేజీలలో బొంగలు ఏర్పడి భారీగా నీళ్లు లేకైన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించగా బరాజుల వైఫల్యానికి 40 మందికి పైగా ఇంజనీర్లు, ఇతర అధికారులు బాధ్యులని తెలుస్తూ వారిపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసిన పరిస్థితి. ఈ నివేదికను తాజాగా విజిలెన్స్ కమిషన్ ఆమోదించడంతో బాధ్యులైన ఇంజనీర్లు, ఇతర అధికారులపై చర్యలకు మార్గం సుగమైంది. బాధ్యులైన అధికారుల జాబితాలో కొందరు అంటూ ఈ వార్తను మనం ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ప్లాట్ఫామ్స్ మూత, రైలు మళ్లింపు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫామ్స్ మూసివేత. 15వ తేదీ నుంచి పునర్నిర్మాణంలో కీలక పనులు ప్రారంభం. 115 రోజుల పాటు 120 జతల రైలు వేరే స్టేషన్ల మీదుగా మళ్లింపు అంటూ అక్కడ కన్స్ట్రక్షన్స్ మూలంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక గ్రూప్ 1 ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల. ఈ నెల 16 నుంచి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. నిర్దేశించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలి, లేకుంటే తదుపరి అవకాశం ఉండదని TGPSC స్పష్టీకరణ. అభ్యర్థుల గైరు హాజరైతే తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం అంటూ గ్రూప్ 1 ప్రాథమిక ఎంపిక జాబితా విడుదలకు సంబంధించి ఒక ప్రధాన వార్త కూడా మనం హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి మెయిన్ పేపర్లు అనేది ఒకసారి చూద్దాం. HCEకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు, అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాప్ అంటూ ఒక హెడ్లైన్స్ తోటి మనం వార్తను చూడొచ్చు HCE భూములకు సంబంధించి. అయితే పాత తర యూనివర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు. కొత్త తర యూనివర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. ఇక భారీగా భూములున్న సెంట్రల్ యూనివర్సిటీలో వినియోగం తక్కువే, 25% మించి వాడుకోవాలని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తరణానికి పొంతనే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న UGC. రాష్ట్రంలో JNTUH ముఖ్యమంత్రి రేవంత్ చదివిన JNAFAEలకు సొంత భూమి లేదు, లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు అంటూ మెయిన్ హెడ్లైన్ తోటి మనం ఈ వార్తను చూడొచ్చు. అయితే ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కేంద్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి, పరిపాలన భవనాలు, డిగ్రీ, PG, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరం అవుతుంది అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం HCU భూములు, వాటిని ఆనుకుని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళనలో నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్ర విశ్వవిద్యాలయం దేశంలో ఎన్ని ఉన్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ప్రస్తుత దేశవ్యాప్తంగా 57 కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే
ఒక సెంట్రల్ యూనివర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సి విషయంలో జరిగినంత ఎప్పుడు ఎక్కడ జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ యూనివర్సిటీలు 1000 నుంచి 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉంది. ఇది హెచ్సి భూములకు సంబంధించిన వార్తను మనం ప్రధాన అంశంగా చూడొచ్చు. ఇక బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు అంటూ ఇక హెడ్లైన్లో చూడొచ్చు. ఇక అహ్మదాబాద్లో ఏఐసిసి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను, ఇక వారిని తరిమి కొట్టినట్లుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనివ్వం, గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోడీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కులగణన చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం, ఏసీసీ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ హెడ్లైన్స్ తోటి మనం చూడొచ్చు. ఇక దేశమంతా తెలంగాణ ఫార్ములా 50% రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొడతాం, సమాజంలో 90% బలహీన వర్గాలు పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది అంటూ ఒక వార్తను కూడా మనం చూడొచ్చు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే తెలంగాణ త్రిబుల్ నిర్మాణం వేగవంతం, శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం, హైదరాబాద్ కలువకుర్తి విస్తరణ ప్రారంభం, ఈ ఏడాది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టులకు ఒకే విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ కూడా ఒక వార్తను మనం చూడొచ్చు. అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల, చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన అంటూ మెయిన్ హెడ్లైన్ తోటి మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ ట్రంప్ సుంకాలకు సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక 4150 కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం, ఫలించిన సర్కారు ప్రయత్నం, సిఎస్కు వరల్డ్ బ్యాంకు లేఖ రుణంలో ట్రామాకేర్ డయాలసిస్, 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధులు అందజేత, రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన, క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల వైద్య సేవల పరిశీలన అంటూ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది, రాష్ట్రంలో సర్కారీ వైద్య సేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచ బ్యాంకు దన్ను లభించిన పరిస్థితి, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు కార్యక్రమాలు అమలుకు గాను రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది. దానికి సంబంధించిన ఈ వార్తను మనం చూడొచ్చు. మెట్రో రైలు ఎండీగా మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డి ఏడాది కాలానికి పునర్నియమించడం జరిగిందంటూ ఉత్తర్వులు జారీ అంటూ ఒక వార్తను కూడా మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. నేవీ అమలపదిలో రఫేల్ ఫైటర్లు అంటూ కూడా ఇంతకుముందు మనం ఈనాడు దినపత్రికలో చూసినటువంటి వార్తను మనం చూడొచ్చు. 64,000 కోట్లతో 26 మెగా జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు వంటి వార్తను మనం ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలుగా నిలిచాయి. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి, మెయిన్ పేపర్లో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా మెయిన్ హెడ్లైన్గా నిలిచాయి ఒకసారి చూద్దాం. ఇక జంగల్ దంగల్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక హెడ్లైన్ చూడడం జరిగింది. ఇది అడవి కాదన్నాడు మూర్ఖుడే, హెచ్సియులు కండ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం అడవి కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డుకులు, వదలు, బహిరంగ ప్రదేశాలు, చెట్లు పెరిగిన అడవి అంటున్న చట్టాలు అంటూ ఒక వార్తను ప్రధాన హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. అయితే నమస్తే తెలంగాణలో రాసిన కథనం ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల విస్తరణలోని అడవిని మాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. అధికారిక నివేదికలో అక్కడ అసలు అడవి లేదని భ్రమింపచేసేందుకు ప్రయత్నిస్తున్నది, కానీ దాగేందుకు అడవేదో అక్కడేవో 2 పిల్ల మొక్కలు లేవు. 100 ఎకరాల విస్తరణలో అరుదైన జీవ వైవిధ్యంతో వేలాది చెట్లు, వందలాది జంతుజలాన్ని ఒడిలో పెట్టుకుని అడవి తల్లి కనిపిస్తుంది అంటూ అక్కడ ఇమేజ్తో సహా మనకు హైలైట్ చేయడం జరిగింది. అయితే అది అడవి కాదంటూ కొందరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు వేరు, కానీ చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు చట్టాలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ వాదన చేయడం ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణకు అప్రతిష్టను తీసుకొస్తుందంటూ ఈ వార్తను ప్రచురించడం జరిగింది. ఇక చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి, అందుకు దరఖాస్తు తప్పనిసరన్న జీవో 23, 2 హెక్టార్ల విస్తరణ దాటితే ఖచ్చితంగా అడవిని ముందస్తు
మదింపు చేయాల్సిందే. అడవి నుంచి నెమ్మలి గుడ్డును తీసుకెళ్లినా కూడా నేరమేనంటున్న వన్యప్రాణి రక్షణ చట్టం, యూనివర్సిటీలో వందల నెమ్మల ఆవాసాల ధ్వంసం, అటవీ వన్యప్రాణి వాల్ట చట్టాలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్, అడవి కాదంటూ అటవీ శాఖ నివేదికతో తప్పుదోవ పట్టించేందుకు యత్నం, భూమి సర్కార్దని దౌర్జన్యంగా బోర్డులా అంటూ మెయిన్ హెడ్లైన్స్ తోటి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఈ వార్తను చూడొచ్చు. హెచ్సి భూములకు సంబంధించి ధాన్యం అమలేక ధైన్యం, వడకంలో కొనుగోలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, 29 జిల్లాల్లో ఒక్క గింజ కొనని వైనం, 21 జిల్లాల్లో ఒక్క సెంటర్ ఓపెన్ చేయలే అంటూ ధాన్యం కొనక ఈ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు సంబంధించి రేవంత్ సర్కారు తీరుతో రైతుల గోస అంటూ ఈ వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక పెట్రోల్ ధరతో మోడీ సర్కారు దోపిడీ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో దీక్షాదళాలతో సహపంక్తి భోజనం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. సిద్ధు సర్కార్ అవినీతి #1, సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు, సీఎం ఆర్థిక సలహాదారి సంచలన ఆరోపణలు, రాయరెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నల్గొండ కాంగ్రెస్లో ఉపాధి చిచ్చు, గుత్త ప్రతిపాదనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెక్కు, మంత్రి ఆదేశాలతో 3 కోట్ల పనులను కలెక్టర్ రద్దు చేశారంటూ కూడా ఒక వార్తను మనం చూడొచ్చు.